అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల యొక్క భావాన్ని గమనిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మనం యేసుక్రీస్తు వారు మాట్లాడిన కొన్ని మాటల యొక్క భావాన్ని గమనిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచనాలు. ఈ 10 వచనాల్లో ఉన్న భావాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకు ఈ 10 వచనాల్లో ఈరోజు నేను ఎంచుకున్నాను అంటే, ఎప్పుడైనా కానీ బైబిల్ని సందర్భానుసారంగా చదవకపోతే ఒకచోట ఒక భావంతో చెప్పబడిన మాటల్ని ఇంకొక చోట వేరే భావంతో మనం అప్లై చేసుకుంటే బైబిల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. మన 30 డే బైబిల్ కోర్సులో కూడా బైబిల్ ఎలా చదవాలి అనే టాపిక్లో మనం మాట్లాడుకున్నాం. సందర్భానుసారంగా చదవాలి. ఏ సందర్భంలో ఏ ఉద్దేశంలో యేసుక్రీస్తు వారు ఆ మాటలు చెప్తున్నారు అనేది మనకు అర్థమైతేనే బైబిల్ అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు పులిసిన పిండిని పరలోకంతో పోలుస్తారు. అదే పులిసిన పిండిని పరిసెలతో పోలుస్తాడు. ఒక చోట ఏమో మంచిగా పోల్చాడు, ఇంకో చోట ఏమో చెడుగా పోల్చాడు. మనకి సందర్భం అర్థం కాలేదనుకోండి, రెండు చోట్ల కూడా పులిసిన పిండే కదా అని చెప్పి మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. పరలోకంతో పోల్చిన సందర్భంలోనేమో చూడడానికి అది చిన్నగా ఉంటది, కానీ మనం రాత్రి గడిచేసరికి అంటే కళ్ళు మూసి తెరిసేసరికి అది పెరుగుతా వెళ్ళిద్ది. పరలోక రాజ్యం కూడా అంతే, సంఘం కూడా, పరలోకానికి సంబంధించిన జనాలు కూడా అలాగే ఉన్నారని మనం అనుకుంటాం, కానీ ఇంటర్నల్ గా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. సంఘం లోపలికి దేవుని నమ్ముకునే వాళ్ళ సంఖ్య పెరుగుతా వెళ్ళిద్ది. అది పరలోక రాజ్యం యొక్క గుణం. ఎవరెవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మారుతా వెళ్తారు. బయట నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినా, మతోన్మాదులు, రాజకీయం ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ సువార్త పరిచర్య ఆగదు, మార్పు చెందే వాళ్ళ సంఖ్య ఆగదు. పరలోక రాజ్యం అనేది పెరుగుతా వెళ్తుంది. కళ్ళు మూసి తెరిసేసరికి అంటే రాత్రి గడిచేసరికి ఆ పిండి కొంచెమే అనేది కాస్త పెరిగిద్ది అనే ఉద్దేశంతో పరలోక రాజ్యం అనేది పెరుగుతా వెళ్ళిద్ది. చూడడానికి కొంచెంలాగే కనబడద్ది, కానీ అది పెరుగుతా వెళ్ళిద్ది. ఆవగింజ ఇవన్నీ కూడా ఏంటంటే పరలోక రాజ్యాన్ని పోలుస్తూ చెప్పిన సందర్భాలు. అదే పులిసిన పిండిని పరిసెలతో పోల్చినప్పుడు దేవుడు కొంచెమైనా చాలు మిగతా పిండి మొత్తాన్ని పాడు చేసిద్ది. చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే మంచి వాళ్ళు కూడా పాడైపోయే ప్రమాదం ఉంది అనే సందర్భంలోనేమో పరిసెలతో సద్దికలతో పోలుస్తాడు. పరిసెలతో సద్దికలతో పోల్చిన పులిసిన పిండి, పరలోకంతో పోల్చిన పులిసిన పిండి పోలిక ఒకటే అయినంత మాత్రాన సందర్భాలు ఒకటి కాదు. సందర్భం మనం గమనించకపోతే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఏముంది, ఎక్కడ పడితే అక్కడ దానికి సంబంధం లేని సమయాల్లో కూడా ఇదే రెఫరెన్స్ తీసుకెళ్ళి అక్కడ తగిలించేస్తాం. వాక్యాన్ని తప్పుగా ప్రకటిస్తాం. తప్పుగా ప్రకటిస్తే వినేవాడు మళ్ళీ ఇంకోటి చెప్తాడు. అలాగేమైపోద్దంటే అబద్ధ బోధ అనేది పెరిగిపోద్ది. ముఖ్యంగా ఈ లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుండి 35 వచనాలు అనేవి సందర్భం చాలా ఇంపార్టెంట్. మంచిగా గమనిస్తే వీటిలో నుండి మనం నేర్చుకోవడానికి, ఆత్మీయతలో బలపడడానికి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ సందర్భాలు, ఈ మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ మాటల్లో ఉన్న భావాన్ని మనం గమనిద్దాం. ముందుగా మొత్తం అంతా కూడా చదువుకుంటూ వెళ్దాం. 25వ వచనం, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి. బహుజన సమూహములు, అప్పటికే చాలా మంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. యేసుక్రీస్తు వారు అప్పటికే 5,000 మందికి ఆహారం పెడతాం, 4,000 మందికి ఆహారం పెడతాం, చాలా మందిని గ్యాదర్ చేస్తున్నాడు ఆయన. ఆ టైంలో జలతులు అనే ఒక తెగ ఉండేది, జలత్స్ అంటారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే యూదులందరినీ కూడా కూడగట్టి మనం రోమా ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం, మనందరం కలిసి రోమా ప్రభుత్వాన్ని కూల్చేద్దాం, యూదులకి సెపరేట్ గా ఒక రాజ్యాన్ని నిర్మిద్దాం, ఒక రాజుని పెట్టుకుందాం అని చెప్పి జలోతులు అనే ఒక తెగ తయారయ్యారు ఆ కాలంలో. వాళ్ళ యొక్క పని ఏంటంటే అందరు యూదులందరినీ గ్యాదర్ చేయడం, ఎవరెవరైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిప్పడం, రోమా ప్రభుత్వం మీద మనం యుద్ధం చేద్దాం అంటాం. వాళ్ళు ఎంతగా దాన్ని స్ప్రెడ్ చేశారంటే మెస్సయ్య వచ్చి మనకి ఏం చేస్తాడంటే రోమా సైనికులతో యుద్ధం గెలిచి యూదా దేశానికి సెపరేట్ గా రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేంతగా వాళ్ళు ఆ జలతులు అనేవాళ్ళు చాలా బాగా ఉన్నారు ఆ కాలంలో. ఒక రకంగా చెప్పాలంటే నక్సలైట్లు, అన్నలు అలా ఉంటారు కదా, అలాంటి తెగ అనమాట. యేసుక్రీస్తు వారు ఎక్కువ మందిని గ్యాదర్ చేసినప్పుడు కూడా రోమా సైనికులు, పరిసేలు, సద్దికేలు వీళ్ళందరూ కూడా భయపడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా నిజంగానే యుద్ధం చేయమంటారేమో, అందరినీ కలిపి రోమా ప్రభుత్వం మీద యుద్ధం చేసి యోధా దేశం స్థాపించమని అంటారేమో అని చెప్పి చాలా మంది భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు వారు నిజమైన మెస్సయ్య అంటే నేను ఎందుకు వచ్చానంటే మీరు వేరే వాళ్ళని యుద్ధం చేసి చంపి గెలిచి అలా రాజ్యం స్థాపించుకోవడానికి కాదు నేను వచ్చింది. పరలోక రాజ్యం అనేది భూమి మీద ఇంకో మనిషిని చంపితే వచ్చేది కాదు. పరలోకానికి మనం చేరడం అనేది ఎంత కష్టమైన మార్గం. అదేదో ఒకరిని చంపేసి ఈజీగా రాజ్యాన్ని స్థాపించడం కాదు. నా దగ్గరికి కొన్ని వేల మంది రావాల్సిన అవసరం లేదు. నాతో ప్రయాణించాలి అనుకునే వాళ్ళు ఎన్ని కష్టాలకైనా సిద్ధపడాలి. తక్కువ మంది అయినా పర్లా. యేసుక్రీస్తు వారి దగ్గరికి 5,000 మంది వచ్చారనుకో, 5,000 మంది నన్ను ఫాలో అవ్వండి, నేను మీకు రోజు అన్నం పెడతాను అట్లా యేసుక్రీస్తు వారు
నన్ను ఫాలో అవడం అనేది చాలా కష్టమైన పని. నన్ను ఫాలో అవడం అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. వాటన్నింటికి సిద్ధపడితేనే మీరు నన్ను ఫాలో అవడానికి రెడీ అవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు వారు తనని ఫాలో అవుతున్న బహుజన సమూహాలతో చెప్తున్నాడు. కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. ఆ వేల మందితో ఏం చెప్తున్నారంటే, నా వెనకాల వచ్చేయండి, ఏం కాదులే, మీ జీవితం అంతా ఇంకా ఆనందంగా ఉంటది, ఏ కష్టాలు మీకు ఉండవు అని చెప్పట్లా యేసుక్రీస్తు వారు. ఎప్పుడు కూడా సందర్భాన్ని మనం గమనించాలి. మరి యేసుక్రీస్తు వారు పరలోకం చాలా గొప్పది, అక్కడ చెడే ఉండదు, ప్రశాంతంగా ఉంటాం, బాగుంటాం, మీ భారం నా మీద ఏంటి, ఇలాంటివన్నీ చాలా చెప్పాడు కదా అంటే, ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు పరలోకం గురించి మాట్లాడుతున్నాడా, పరలోకానికి వెళ్ళే మార్గం గురించి మాట్లాడుతున్నాడా అనేది మనం గమనించాలి. పరలోకంలో ఏ బాధ ఉండదో, ప్రశాంతంగా ఉంటుంది, దేవుడితో ఉంటాం, పాపం ఉండదు, చెడు ఉండదు, బాగుంటది. పరలోకం బాగుంటది. ఆ పరలోకానికి మనం వెళ్ళే మార్గం ఉంటుంది చూసారా, ఈ మార్గంలో మాత్రం మనం అనేక కష్టాలకి ఓర్చుకోవాలి. దేవుడు పెట్టే అనేక పరీక్షలకి ఓర్చుకోవాలి. దేవుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. మార్గంలో మనం కష్టపడితేనే పరలోకాన్ని మనం చేరుకోగలుగుతాం. ఈ మార్గం ఎందుకు కష్టమైపోయిందంటే, పాపం చేయకుండా ఉండడం కష్టం కాబట్టి. ఒకవేళ పాపం అనేది లేకపోతే భూమి మీద ఈ మార్గం అంత కష్టమయ్యేది కాదు. పరలోకానికి వెళ్ళే మార్గం ఎందుకు కష్టమైపోయిందంటే, పాపం అనేది ఉంది. అడుగు అడుగున మనం పాపాన్ని తప్పించుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడంటే అక్కడ నేను పాపం చేయను అని మన శరీరాన్ని మనం అణుచుకుని ఆ మార్గంలో ప్రయాణించాలి. కాబట్టి ఆ మార్గం అనేది అంత కష్టమైపోయింది. మార్గం చాలా కష్టమైంది, కానీ ఒక్కసారి మన డెస్టినేషన్ రీచ్ అయితే, పరలోకం అనే ప్లేస్కి మనం వెళ్తే అక్కడ చాలా బాగుంటది. దేవుడు పరలోకాన్ని చాలా వాటితో కంపేర్ చేస్తాడు. దాచబడిన ధనము, ఎంతో విలువైన ముత్యము, తనకున్నవన్నీ కూడా అమ్మేసి దాన్ని కొనుక్కున్నా కానీ అంతకంటే విలువైనది, ఇవన్నీ కూడా పరలోకం ఎలా ఉంటుంది అనే వీడియోలో మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల్లోనే పరలోకం ఎలా ఉంటది అనే వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మన టాపిక్ అనేది పరలోకం ఎలా ఉంటది అనే దాని గురించి కాదు, ఈ మార్గం ఎంత కష్టంగా ఉంటది అనే దాని గురించి. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైతే భూమి మీద జీవితం కోసమే, భూమి మీద సుఖాల కోసమే మీరు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అని చెప్తారో వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు. మొదటగా మీరు రాజ్యాన్ని, నిధిని వెతకండి. దేవుడు భూమి మీద మీకు కావాల్సిన ఇస్తాడు. విశ్వాసం పెరగడానికి ఏ అవసరం అవి ఇస్తాడు. దేవుడు కష్టాలు కూడా పెడతాడు, పరీక్షలు కూడా పెడతాడు. భూమి మీద జీవితం అనేది కష్టాలతో ఉన్నా, సుఖాలతో ఉన్నా మనం పాపం చేయకుండా ఉండాలి. పరలోకం వెళ్ళటానికి యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. కానీ భూమి మీద డబ్బు వచ్చింది, భూమి మీద ఆస్తి వచ్చింది అని కేవలం భూమి మీద జీవితం కోసమే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా అబద్ధ క్రైస్తవులు, అబద్ధ బోధకులు అని ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పా. ఈ రోజు మన టాపిక్ అబద్ధ బోధకుల గురించి కాదు, అబద్ధ క్రైస్తవుల గురించి కాదు, పరలోకం ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా కాదు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, పరలోక మార్గం అనేది ఎంత కష్టంగా ఉంటది అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు కూడా తన దగ్గరికి చాలా ఎక్కువ మంది బహుజనులు, చాలా వేల మంది వస్తున్నారు. వాళ్ళందరితో కూడా అందరు నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వస్తున్నారు కదా నా దగ్గర ఎక్కువ సైన్యం ఉందని నేను గర్వపడట్లా. మీలో ఎవరెవరైతే ఇప్పుడు నేను కొన్ని క్వాలిటీస్ చెప్తాను, ఇప్పుడు నేను కొన్ని కష్టాలు చెప్తాను, వాటన్నిటికి కూడా సిద్ధపడతారో వాళ్ళు మాత్రమే నన్ను ఫాలో అవ్వండి. వేల మంది వచ్చారు కదంటే వేల మంది నన్ను ఫాలో అవ్వమని నేను చెప్పట్లా. మీలో ఎవరైతే నాతో పాటు ఇప్పుడు నేను చెప్పే కష్టాలకి ఓర్చుకుంటారో, సిద్ధపడతారో, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటికి తట్టుకుని నిలబడాలి అన్న ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నన్ను వెంబడించండి. ఆ పరలోకానికి వెళ్ళే మార్గం, యేసుక్రీస్తుని వెంబడించడం అనే మార్గం ఎంత కష్టమైనది అని యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ బహుజన సమూహానికి. ఈ రోజు కూడా క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బహుజన సమూహానికి క్రైస్తవులు అని పేరు పెట్టుకోవడం కాదు, నిజంగా యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే మనలో ఏ ఏ లక్షణాలు ఉండాలి, ఏ ఏ కష్టాలకి మనం సిద్ధపడాలి అని నా మాటలు కాదు, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో మనం చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు దాకా అసలు నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు దాకా నేను ఎందుకు చెప్పాను అంటే, సందర్భం మనకు అర్థం అవ్వాలి. సందర్భం మనకు అర్థం అయిపోతే వాక్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు దాకా నేను సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుకుంటూ వెళ్దాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను తన ప్రాణముతో సహా ద్వేషించకయుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. రెండు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, మనకంటే ఎక్కువగా మనం పరలోకాన్ని చూడాలి. దేవుని చూడడం అంటే పరలోకాన్ని చూడడం. యేసుక్రీస్తుని ఫాలో అవడం అంటే పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉండడం. ఆ పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఎంత గొప్పదిగా ఉండాలి అంటే, ఆ గమ్యం అనేది ఎంత గొప్పదిగా ఉండాలంటే
మన ప్రాణం కంటే దాన్ని ఎక్కువగా చూడాలి, మన కుటుంబం కంటే దాన్ని ఎక్కువగా చూడాలి. అమ్మ, నాన్న, తండ్రి, చెల్లి, అక్క, తమ్ముడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడంటే కుటుంబం మొదటగా నీకంటే ఎక్కువగా చూడాలి ఆ గమ్యాన్ని నువ్వు అని చెప్తున్నాడు. రెండవది నీ కుటుంబం కంటే ఎక్కువగా చూడాలి ఆ గమ్యాన్ని నువ్వు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చదువుకుంటే వెళ్దాం. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంతమందికి డౌట్లు వస్తే అదేంటి కుటుంబాన్ని వదిలేయాలా, కుటుంబం కన్నా దేవుణ్ణి ఎక్కువగా చూడాలా, ఇలాంటి సందేహాలు కూడా వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడమాకండి. చదువుకుంటూ వెళ్దాం. మొదటగా దేవుడు ఈ 26, 27 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే మన ప్రాణం కంటే పరలోకం అనే గమ్యాన్ని మనం ఎక్కువగా చూడాలి, మన కుటుంబం కంటే పరలోకం అనే గమ్యాన్ని మనం ఎక్కువగా చూడాలి. ఇంకేం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, మరియు ఎవడైనను తన సిలువని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువని మోసుకుని వెళ్ళడం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ కాలంలో సిలువ మీద చంపబడడం అనేది అవమానకరమైన క్రియ. ప్రజలందరూ ఎదుట కూడా అవమానపరచబడుతున్నాం, చంపబడుతున్నాం అని దాని అర్థం. అవమానాలకు తట్టుకోవాలి, కష్టాలకు తట్టుకోవాలి, ఎంతమంది నిందించినా కానీ నువ్వు తట్టుకోవాలి అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. 3 చెప్పాడు ఇప్పటికి. 1, నీ ప్రాణం కంటే ఎక్కువగా చూడాలి పరలోకం అనే గమ్యాన్ని, నీ కుటుంబం కంటే ఎక్కువగా చూడాలి పరలోకం అనే గమ్యాన్ని, శ్రమలకు ఓర్చుకోవాలి, నిందలు భరించాలి, అవమానాలు భరించాలి పరలోకం అనే గమ్యం కోసం 3 చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకొనడా. చూసుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయెను అని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. 3 విషయాలు చెప్పాడు కదా పైన. 1 ఏంటది, మన ప్రాణం కంటే ఎక్కువగా చూడాలి పరలోకం అనే గమ్యాన్ని. 2, మన కుటుంబం కంటే ఎక్కువగా చూడాలి పరలోకం అనే గమ్యాన్ని. 3, నిందలు, అవమానాలు, శ్రమలు అవన్నీ కూడా భరించి పరలోకం అనే గమ్యం కోసం మనం ప్రయాణించాలి. ఈ 3 కూడా నేను పరలోకం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భరించాలి అని ఎవడైతే సిద్ధపడతాడో వాడు మాత్రమే గమ్యాన్ని చేరుకోగలడు. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు ఇల్లు కట్టడం మొదలు పెట్టేటప్పుడు ఇల్లు కడటానికి కావాల్సిన డబ్బు నా దగ్గర ఉందా లేదా, కావాల్సిన ఇటుకలు, పరికరాలు అవన్నీ కూడా ఉన్నాయా లేవా అని ముందే చెక్ చేసుకోవాలి కదా. ఒకవేళ చెక్ చేసుకోలేదు అనుకో ఇల్లు ఏమైపోద్ది, పునాది దగ్గర ఆగిపోద్ది. అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమంటారు, వీడు ఇల్లు కడదాం అనుకున్నాడు పునాదితోనే ఆపేశాడు అంటారు. అవునా కదా. సేమ్ అలాగే పరలోకం వెళ్ళాలన్నా కానీ పైన చెప్పిన 3 లక్షణాలు ఉండాలి. ఒకవేళ లేకుండా ఏదో ఆశపడి పెళ్లి కోసమో ఉద్యోగం కోసమో బాప్తీసం తీసేసుకుని దేవుడి దగ్గరికి వచ్చేస్తే అన్ని సుఖాలు వచ్చేస్తాయి అని భ్రమలో దేవుడి దగ్గరికి వచ్చేసి దేవుళ్ళలోకి వచ్చేసిన తర్వాత కష్టాలు వచ్చేసినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోయాం అనుకోండి, మొదలైతే పెట్టాం కానీ ఆ మార్గంలో చివరి వరకు ప్రయాణించలా, పరలోకం వెళ్ళేంత వరకు మనం ప్రయాణించలా, ఆ మార్గంలో మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాము అని దాని అర్థం. పరలోకం వెళ్ళడానికి ముందే, ఆ మార్గంలోనికి ప్రయాణించడానికి ముందే ఆ మార్గాన్ని కంప్లీట్ చేయడానికి నాకు ఏమేం కావాలి అని మనం తెలుసుకొని వాటికి సిద్ధపడి ఉండాలి. ఈ మొదటి 3 కారణాలను మళ్ళీ ఆలోచిద్దామండి. మొదటి 3 ఏంటది, అపవాది ఎప్పుడు కూడా పరలోకం వెళ్ళాలి అనే మన గమ్యాన్ని ఎలా పాడు చేసిద్ది అంటే 3 రకాలుగా పాడు చేసిద్ది. 1, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం కదా. ముందుగా అపవాది ఏం చేసిద్దంటే నీ ప్రాణాన్ని సుఖపెట్టుకో, ఏమైందిలే నరకానికి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోయావు, ముందు తప్పు చేసే, ఏమైందిలే వ్యభిచారం చేసే, ముందుగా నీ శరీరాన్ని సుఖపెట్టయ్యా, నీ శరీరాన్ని సుఖపెడతానికి ఏమేం కావాలో అవన్నీ చేసేయి, దేవుడి సంగతి తర్వాత, పరలోకం సంగతి తర్వాత అని అపవాది ఏం చేద్దంటే మనల్ని భ్రమపరిచిద్ది. ఈ శరీరానికి కావలసిన సుఖాల కోసం వ్యభిచారం అనో, డబ్బనో, అందమనో, మన ప్రాణం, అందరి ముందు మనం ఎలా కనబడుతున్నాం, మనం భూమి మీద ఎంత సంతోషంగా ఉంటున్నాం, ఇవన్నీ చూసుకుని మనం పాపంలో పడిపోతే పరలోకం అనేది మనకు దూరం అయిపోద్ది. భూమి మీద మనం మహా అయితే ఎంతకాలం బతుకుతాం, కొద్ది కాలం, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. శాశ్వతమైన పరలోకాన్ని మనం దూరం చేసుకుని భూమి మీద బతికే ఈ కొద్ది కాలం కోసం, నీటి ఆవిరి అంటాడు కదా దేవుడు, భూమి మీద బతికే ఈ కొద్ది కాలం కోసం శాశ్వతమైన దాంతో కంపేర్ చేస్తే ఈ 60-70 ఎంత, ₹1,00,00,000తో కంపేర్ చేస్తే 60-70 ఎంత, ఈ 60-70 సంవత్సరాలు భూమి మీద నువ్వు బతుకున్న ఈ సంవత్సరాలు, అరే భూమి మీద ఏదో పాపం చేసేసి నా శరీరాన్ని సుఖపెట్టుకోవడం కంటే పాపం చేయకుండా భూమి మీద కష్టాలు పడినా పరలోకం వెళ్తే పరలోకంలో నేను బాగుంటాను కదా, ఆనందంగా ఉంటాను కదా. భూమి మీద కష్టాలు పడినా పర్లేదు, శరీర సుఖాలను కాసేపు పక్కన పెట్టినా పర్లేదు, వ్యభిచారం చేయకుండా నిన్ను కంట్రోల్ చేసుకో. నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ సుఖాలను ఎప్పుడైతే నువ్వు త్యాగం చేసి
పాపానికి దూరంగా, పాపంతో సంబంధం లేని కొన్ని ఉంటాయి, అలాంటివి చేయొచ్చు. ఉదాహరణకి పాపంతో సంబంధం లేకుండా కష్టపడి సంపాదించు, వచ్చిన డబ్బుతో బిర్యానీ తిను, ఎవరొద్దన్నారు? మంచి బెడ్ కొనుక్కుని పడుకో, ఎవరొద్దన్నారు? పెళ్లి చేసుకో, భార్యతో సుఖించు, ఎవరొద్దన్నారు? పాపం చేసి శరీరాన్ని సుఖపెట్టాల్సిన అవసరం లేదు. నీ దేహాన్ని సుఖపెడతాం అనే దానికన్నా పరలోకం అనే గమ్యం ఇంపార్టెంట్. పరలోకం అనే గమ్యంలో మనం వెళ్ళేటప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఆ గమ్యంలో మనల్ని ముందుకు తీసుకెళ్లేలాగా, ఆ మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి, కానీ మరలా వెనక్కి తెచ్చేదిలా ఉండకూడదు. శరీరం కంటే పరలోకం అనే గమ్యాన్ని పెద్దగా చూడడం అంటే అది దాని అర్థం. తర్వాత అపవాది ఎలా మనల్ని ప్రేరేపించింది? కుటుంబాన్ని చూపించి మనతో పాపం చేయించింది. నా కుటుంబాన్ని పోషించడానికి దొంగతనం చేశానయ్యా, అందులో తప్పే ఉంది అంటాడు ఒకడు. కానీ తప్ప కదా, తెలుసా కదా ఎవరికైనా కానీ. కోర్టు ముందుకెళ్ళి నా కుటుంబం కోసం నేను దొంగతనం చేశానంటే కోర్టు ఒప్పుకుంటుందా? కష్టపడి అంటది, అంతేగాని దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటో అంటది. అంటే ఏంటి? నీ కుటుంబం కోసం నేను ఇది చేశాను, నా భార్య కోసం నేను ఇది చేశాను, నా పిల్లల కోసం నేను ఇది చేశాను, నా తల్లిదండ్రుల కోసం నేను ఇది చేశానని చెప్పి కుటుంబం కోసం నువ్వు పాపం చేయకు. కుటుంబ సభ్యుల కన్నా కూడా పరలోకం అనేది ఇంపార్టెంట్ అనేది నువ్వు గుర్తుపెట్టుకో అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. దేవుడు తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాడా లేదా? మనిషికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో, మనిషికి ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటిది తల్లిదండ్రులను గౌరవించాలి అని చెప్పడం, భార్యను చూసుకోవడం అని చెప్పడం, పిల్లల్ని బాధ్యతతో చూసుకోవాలి అని చెప్పడం, తల్లిదండ్రులను పోషించాలి, వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ముసలితనంలో వాళ్ళని పోషించకుండా ఎవడైతే వీధి మీదకి వదిలేస్తాడో వాడు నరకానికి పోతాడు ఖచ్చితంగా, వాడు ఆయుష్ మధ్యలోనే తెగిపోద్ది అని దేవుడు బైబిల్లో ఎన్నో రెఫరెన్స్లు చెప్పాడు. తల్లిదండ్రులను వదిలేయమనో, తల్లిదండ్రులను అగౌరవపరచమనో అది కాదు దేవుడు ఇక్కడ చెప్తుంది. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రుల కోసం పాపం చేశాను అని చెప్పకో, తల్లిదండ్రులు పాపం చేయమన్నారు కాబట్టి నేను చేశాను అని చెప్పకో, నా తల్లిదండ్రులను కూడా గొప్పగా చూపించడానికి నేను పాపం చేశాను అని చెప్పకో. నువ్వేం చేస్తున్నావు అంటే నిన్ను, నీతో పాటు నీ తల్లిదండ్రులు కూడా నరకాన్ని తీసుకెళ్తున్నావు అని దాని అర్థం. తల్లిదండ్రుల కోసమో, కుటుంబ సభ్యుల కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో, వాళ్ళ కోసం కూడా నువ్వు పాపం చేయకు. వాళ్ళందరికంటే కూడా పరలోకం ఇంపార్టెంట్. నువ్వు పరలోకానికి వెళ్ళటం ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావో, నిజాయితీగా ఉంటావో, నీ కుటుంబం కూడా నిన్ను ఫాలో అవడానికి ట్రై చేస్తుంది, వాళ్ళు కూడా పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భూమి మీద పాపాలు చేసి అందరినీ మంచిగా చూసుకుని అందరం కలిసి నరకానికి వెళ్ళిపోవడం ఇంపార్టెంటా? భూమి మీద అందరం కూడా మంచిగా ఉండాలి అని మనము మన కుటుంబం కలిసి పరలోకం వెళ్తాం ఇంపార్టెంటా? ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. మొదటగా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని, తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం దేవునిలోకి వచ్చేలాగా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పరలోకాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. ఇక్కడ కుటుంబం కంటే, నీ తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, వీళ్ళకంటే పరలోకం వెళ్ళడం అనే గమ్యాన్ని నువ్వు గొప్పగా చూడాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, తప్పులు చేయకు, వాళ్ళ కోసం పాపాలు చేయకు, నువ్వు పాపం చేసి వాళ్ళని బూచిలాగా చూపించొద్దు అనేది వాక్యం యొక్క అర్థం. ఈ భావం అర్థం చేసుకోకపోతే, ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. దేవుడు ఎక్కడ కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టమని చెప్పలా. పాపం చేయకు, పాపం చేసి దానికోసం నేనేం చేశా అని కారణాలు చెప్పకో అని దేవుడు చెప్తున్నాడు. అలాగే 3, ఒకటేమో ప్రాణం కంటే ఎక్కువగా, మన శరీర సుఖాల కంటే ఎక్కువగా పరలోకం అనే గమ్యాన్ని చూడాలి, అదొకటి. 2, మన కుటుంబం, మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, మన కుటుంబం కంటే పరలోకం అనే గమ్యాన్ని ఎక్కువగా చూడాలి అనేది ఒకటి. 3వది, లోకము నుండి నిందలు, అవమానాలు అవన్నీ కూడా భరించడానికి కూడా సిద్ధపడి ఉండు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కూడా చాలా మంది గర్వం కోసం పాపాలు చేస్తూ ఉంటారు, పలుకుబడి కోసం పాపాలు చేస్తూ ఉంటారు. ఎదుటోళ్ళు నా గురించి చెడ్డగా అనుకోకూడదు అని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎదుటోళ్ళు నన్ను చూసి గొప్పగా అనుకోవాలి, వీడి దగ్గర బాగా ఆస్తుందిరా అనుకోవాలి, వీడి పెద్ద ఇల్లు కట్టాడరా అనుకోవాలి అని చూసి చాలా తప్పులు చేసి మరి, పాపాలు చేసి మరి వాళ్ళ దృష్టిలో గొప్పగా అవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు ఉంటేనే మేము గొప్పగా ఉంటాం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచిగా కనబడాలి అనే ఉద్దేశం కోసం పాపాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎదుటివాడి చేత నువ్వు అవమానాలు వచ్చినా పర్లేదు, ఎదుటివాడు నిన్ను నిందించినా పర్లేదు, నీ తప్పేమీ లేదన్నప్పుడు నీవెవడో దేవుడు చూస్తాడు కదా, నీ మనసు ఏంటో దేవుడు చూస్తాడు కదా. ఎదుటి వాళ్ళ కోసం నేను పాపం చేశా, నా గర్వాన్ని, నా పలుకుబడి, నా పరువును కాపాడుకోవడానికి నేను పాపం చేశా అని నువ్వు చెప్పొద్దు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పాపం, అపవాది ఎప్పుడు కూడా మనం పాపం చేయడానికి ఈ విధానాల్లోనే మనల్ని భ్రమపరిచిద్ది. మొదటగా మన శరీర సుఖాల పేరు చెప్పి మనల్ని భ్రమపరిచిద్ది. 2వది మన కుటుంబం పేరు చెప్పి మనల్ని భ్రమపరిచిద్ది. 3వది పరువు ప్రతిష్టలో, లోకంలో ఆళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి అని చెప్పి దాన్ని చూపించి భ్రమపరిచిద్ది. ఈ 3 కూడా దేవుడు కొట్టేసి, నీ ప్రాణం కంటే ఎక్కువగా పరలోకాన్ని చూడాలి నువ్వు, నీ కుటుంబం కంటే పరలోకం అనే గమ్యాన్ని చూడాలి నువ్వు, నీ యొక్క పలుకుబడి, నీ పరువు, వాళ్ళ చేత నిందించబడడం, అవమానపరచడం, వీటికంటే నువ్వు పరలోకం అనే గమ్యాన్ని ఎక్కువగా చూడాలి. ఏ కారణాల వల్ల అయినా కానీ నువ్వు పాపం చేయకుండా పరలోకం వెళ్ళడం అనే మార్గంలో నువ్వు ప్రయాణించాలి అనే ఉద్దేశంలో యేసుక్రీస్తు వారు ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. ఇల్లు కట్టుకునేటప్పుడు నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, ముందు పునాది వేస్తా, ఆ తర్వాత కష్టపడి సంపాదించి తర్వాత ఇల్లు కట్టుకుంటా, అది తప్పులేదు. అక్కడ ఇల్లు కట్టేదానికి ఈ సందర్భాన్ని మనం అప్లై చేయకూడదు. ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టక ముందే అన్ని నీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకో అంటే ఈ సందర్భం నిజంగా ఇల్లు కట్టే దగ్గర అప్లై చేయమని కాదు. సందర్భాన్ని అప్లై చేయకపోతే మనం అలాగే బైబిల్ తప్పుగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇల్లు కట్టే ముందు ఎవడైనా కానీ ఇది నేను కట్టగలనా లేదా, ఇది నా స్తోమతలోనే
ఇల్లులోనే ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు కదా. అలా చెక్ చేసుకోకుండా స్టార్ట్ చేస్తే ఏమవుద్ది, ఇల్లు అనేది మధ్యలోనే ఆగిపోద్ది. సేమ్ అలాగే పరలోకం వెళ్ళటం అనేది కూడా కష్టాలతో కూడుకున్న మార్గం. ఎందుకు కష్టాలతో కూడుకున్నది అంటే పాపము చేయకుండా ఉండాలి కాబట్టి కష్టంతో కూడుకున్నది. పాపం చేయకుండా ఉండడమే కష్టం. అలా పాపం చేయకుండా ఉండాలి ఏ రకంగా అయినా కానీ 3 కారణాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఆ 3 రకాల కారణాల్లో ఏ రకంగా కూడా నువ్వు పాపం చేయకుండా ఉండాలి అనే ముందే తెలిసి అడిగేయాలి. అడిగేసిన తర్వాత నా కుటుంబంలో సమస్యలు వచ్చేయండి, అడిగేసిన తర్వాత నాకు రోగాలు వచ్చేయండి, అడిగేసిన తర్వాత నా పరువు అంతా పోతుందండి, ఎదుటోళ్ళు నన్ను అవమానిస్తున్నారండి, ఇవన్నీ కూడా ముందే తెలుసుకుని నువ్వు మార్గంలో ప్రయాణించాలయా. ముందే తెలుసుకోకుండా దూకేసిన తర్వాత మధ్యలో ఇవన్నీ కూడా సమస్యలు వచ్చాయని నువ్వు దేవుడి దగ్గర నుండి వెనక్కి వెళ్ళిపోతే దేవుడు అదే చెప్తున్నాడు. పునాది వేసి ఇల్లు వదిలేస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా, ఆ మార్గంలోకి వచ్చే ముందే అది ఎంత కష్టమైనదో మీరు తెలుసుకోండి. దానికి సిద్ధపడి మీరు రండి. అంతా ఓకే అనుకుంటేనే రండి. ఫైనల్గా మీరు మార్గం కష్టమే, కానీ ఫైనల్గా మీరు పరలోకం వెళ్ళిన తర్వాత అది విలువ కట్టలేని బహుమానం అంత గొప్పగా ఉంటుంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. బహుజన సమూహాలు కొన్ని వేల మంది వస్తున్నారు కదా, 2,000 మంది అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అంట్లా యేసుక్రీస్తు వారు. పరలోకం వెళ్ళాలంటే ముందుగా మీరు ఇరుకైన మార్గం గుండా ప్రయాణించాలి. మార్గంలో ప్రయాణించాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నిజంగా ఆ ఇరుకైన మార్గంలో ప్రయాణించి పరలోకం వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ కష్టాలంటే కూడా సిద్ధపడాలి. తమ సిలువని ఎత్తుకొని తాము ప్రయాణించాలి. భూమి మీద సుఖాల కోసం కాదు, భూమి తర్వాత రాబోయే నిజమైన జీవితం, శాశ్వతమైన జీవితం, పరలోకం అనే జీవితాన్ని మనం సంపాదించుకోవడానికి ఈ మార్గంలో మనం ప్రయాణించాలి అని ముందుగానే సిద్ధపడి ఆ మార్గంలో మనం అడిగేయాలి. అది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇల్లు కట్టే ముందే అన్ని ఉన్నాయో లేదా, నాకు స్తోమత ఉందా లేదా, కట్టగలనా లేదా అని ముందే ఆలోచించుకోవాలి కదా. అట్లాగా పరలోకం వెళ్ళాలి అనే మార్గంలో ప్రయాణించేటప్పుడు కూడా వీటన్నిటికీ నేను సహించగలనా లేదా, నేను పాపం చేయకుండా ఉండాలి, ఎట్టి పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను పాపం చేయకుండా ఉంటాను. నాకు శ్రమలు వస్తే నేను దేవుడిని విడిచిపెట్టకుండా మరలా దేవుడికి ప్రార్థన చేసి కొంచెం రోడ్లు వెనక్కి వచ్చినా కానీ మళ్ళా ముందుకు వెళ్తాను దేవుడికి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి అని ఆ మార్గంలోనే నిలిచి చివరి వరకు ఉండి పరలోకం ఎవడైతే వెళ్తాడో వాడు గొప్పవాడు అనే విషయాన్ని చెప్పడం కోసం దేవుడి అంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, చదువుకుంటూ వెళ్దాం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానము చేసుకొని చూసును కదా. ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఒకవైపు ఏమో 20,000 మంది సైనికులు ఉన్నారు, ఒకవైపు ఏమో 10,000 మంది సైనికులు మాత్రమే ఉన్నాడు. 10,000 మంది సైనికులు ఉన్నాడు, నా దగ్గర ఉన్న వాళ్ళు బలమైన వాళ్ళే కాదా, యుద్ధం చేయగలరా లేదా, వెళ్ళి రాజీ పడదామా యుద్ధం చేద్దామా అని ముందే చెక్ చేసుకోవాలి కదా. ఒక్కసారి బయలుదేరిన తర్వాత అక్కడ నిరాశకు లోనైతే యుద్ధం ఓడిపోతామేమో. అలాగే పరలోకం అనే మార్గంలో మనం వెళ్ళేటప్పుడు కూడా భూమి మీద కష్టాలు వచ్చినా కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడంటే భూమి మీద ఆస్తి ఇస్తాడని కాదు, దేవుడు నాకు ఓర్చుకోగలిగే శక్తి ఇస్తాడు. నేను ఎంతవరకు సహింపగలను అంతవరకే నన్ను శ్రమ పెడతాడు, అంతకంటే ఎక్కువ నన్ను శ్రమ పెట్టడు. పరలోకం వెళ్ళేంత వరకు దేవుడు నాకు తోడుంటాడు. నేను ఏ పాపం చేయకపోతే దేవుడు నాకు తోడుంటాడు. ఒకవేళ నేను పాపం చేస్తే దేవుడు నాకు కష్టాలు ఇస్తాడు. వాటికి కూడా నేను సిద్ధపడాలి. ఇవన్నీ కూడా ముందే తెలుసుకొని సిద్ధపడి ఆ పరలోకం వెళ్ళే మార్గంలోకి మనం దూకాలి. దూకేసిన తర్వాత అపోదో 10 కష్టాలు పెట్టిందని నేను యేసుప్రభు దగ్గరికి వస్తే సుఖాలు ఉంటాయి అనుకున్నా, ఇప్పుడు కష్టాలు వచ్చాయని చెప్పి యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వెనక చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులు, ఈ లోకం కోసం యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. పరలోకం వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు, వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది అనే కేటగిరీలో, ఎవరైతే బయట నుండి వెనక తిరిగి వెళ్ళిపోతున్నారో ఆ కేటగిరీలో ఉండేవాళ్ళు అనేది మనకు అర్థం అవ్వాలి. పైన ఇల్లు గురించి సందర్భం అయినా ఇక్కడ యుద్ధం గురించి సందర్భం అయినా మీరు ఆ మార్గంలో దూకే ముందే నేను చనిపోయేంత వరకు క్రైస్తవులాగా బతుకుతా, పాపం చేయకుండా బతకడానికి ప్రయత్నిస్తా, మధ్యలో ఎక్కడైనా పాపం చేసినా మరలా నేను పశ్చాత్తాపడతా, అదే మార్గంలో ఉంటా, కష్టాలు వచ్చినా కానీ నేను అదే మార్గంలో ఉంటా, ఫైనల్ గా నేను పరలోకం వెళ్తా అని ఎవరైతే సిద్ధపడతారో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణించడానికి అర్హులు. అలాంటి వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. తనని వెంబడించడం అంటే ఏంటి, తన శిష్యులుగా ఉండడం అంటే ఏంటి, స్వార్థికులుగా ఉండడం అంటే ఏంటి, పాస్టర్లుగా ఉండడం అంటే ఏంటి, విశ్వాసులుగా ఉండడం అంటే ఏంటి, ఫైనల్ గా క్రైస్తవులుగా ఉండడం ఏంటి అనే దానికి యేసుక్రీస్తు వారు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు.
అన్నింటికన్నా దేవుణ్ణే ఎక్కువగా చూడాలి, అన్నింటికన్నా పరలోకం వెళ్ళాలి అనే దాన్ని ఎక్కువగా చూడాలి. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పడవేయుదురు. ఉప్పు అని పిలిపించుకోవడం గొప్ప కాదు, ఆ ఉప్పులో సారం ఉండాలి. క్రైస్తవుడు అని పిలిపించుకోవడం గొప్ప కాదు, ఆ క్రైస్తవుడికి ఇప్పుడు దాకా చెప్పిన లక్షణాలన్నీ కూడా ఉండాలి. క్రైస్తవుడిలో ఈ లక్షణాలు లేదంటే అది బయట పడేయడానికి తప్పితే దేనికి పనికిరాదు. క్రైస్తవుడు అన్న పేరైతే ఉంది, ఉప్పు అన్న పేరైతే ఉంది, కానీ దేనికి పనికిరాదు, పక్కన పడేయడమే అంటున్నాడు దేవుడు. సారం కలిగి ఉండడం అంటే దేనికైనా కానీ సిద్ధపాటు కలిగి ఉండడం. దేవుడిని ఎక్కువగా చూడడం అంటే పదాజ్ఞలు ఉన్నాయి కదా మనకి, ఆ పదాజ్ఞల్ని ఎక్కువగా చూడడం, తల్లిదండ్రులను గౌరవించడం, వ్యభిచారం చేయకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం, అబద్ధం చెప్పకుండా ఉండడం, పొరుగువాడిది ఆశించకుండా ఉండడం, పొరుగువాడిది ఆశించి వాడిని మోసం చేసి దాన్ని దక్కించుకోకుండా ఉండడం, విగ్రహారాధన చేయకుండా ఉండడం, ఏవైతే పదాజ్ఞలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటించడమే దేవుడిని నమ్ముకోవడం. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే ఆ పదాజ్ఞలు పాటించడమే. అన్నిటికి కూడా నేను సిద్ధపడ్డాను, కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నేను దేవుడు చెప్పినట్టుగానే ఉంటాను, పాపంలో నేను పడిపోకుండా ఉంటాను అని ఎవరైతే పైన చెప్పిన 3 లక్షణాలు, నా ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తాను నేను పరలోకం వెళ్ళటం అనే గమ్యాన్ని, నా కుటుంబం కన్నా ఎక్కువగా చూస్తాను నేను పరలోకం వెళ్ళటం అనే గమ్యాన్ని, నా కుటుంబాన్ని కూడా నేను పరలోకం తీసుకొస్తానికి ప్రయత్నిస్తానే కానీ వాళ్ళ కోసం నేను పాపంలో పడిపోను అని ఎవరైతే నిలబడతారో, భూమి మీద నాకు పలుకుబడి పరువు ఇలాంటి ఏవి లేకపోయినా పర్లేదు, నేను ఏ తప్పు చేయకపోతే దేవుడు తెలిసిద్ది కదా, తప్పు చేసిన దానికి నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నానో లేదో క్షమాపణ అడుగుతున్నానో లేదు దేవుడికి తెలిసిద్ది కదా, ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా నేను మాత్రం పరలోకం వెళ్ళే ఆ మార్గంలోనే ప్రయాణిస్తాను అని ఇదంతా కూడా సిద్ధపడి ఎవరైతే ముందడిగేస్తారో వాళ్ళు సారము కలిగిన క్రైస్తవులు. సారం కలిగిన క్రైస్తవులు మాత్రమే చివరి వరకు ఆ మార్గంలో నిలబడగలుగుతారు, పరలోకం వెళ్ళగలుగుతారు. సారము లేని క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఏం తెలుసుకోకుండా కష్టాలు పడినా కానీ మనం మంచిగా ఉండాలి, కష్టాలు పడినా కానీ మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి అని తెలియకుండా లోకాశల కోసం యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా సారము లేని క్రైస్తవులు, బయట పారవేయబడ్డానికే కానీ దేనికి కూడా వాళ్ళు పనికిరారు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వినుటకు చెవులు గలవాడు వినును గాక అని వారితో చెప్పాను. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ కూడా ఆత్మీయ సంగతులతో ఆలోచిస్తేనే సంఘానికి మాత్రమే అర్థమవుతాయి. ఎవరైతే ఈ లోకానుసారంగా ఆలోచిస్తారో వాళ్ళెవరికి కూడా అర్థం కాదు. అదే చెప్తున్నాడు, చెవులు అందరికీ ఉంటే దాని ఉద్దేశం ఏంటి? వినగల చెవులు ఉండాలి, చెవులు ఉండటం కాదు, వినగలిగే అంటే అర్థం చేసుకునే చెవులు ఉండాలి. ఎవరైతే ఇప్పటిదాకా చెప్పిన మాటల్ని ఆత్మానుసారంగా ఆలోచించి అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళే మార్గంలోనే ఉన్నారు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. ఫైనల్గా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తానండి నేను. భూమి మీద కష్టాలకి మనం సిద్ధపడాలి. మొదటగా మనం దేవుడి రాజ్యాన్ని నీతిని వెతకాలి. మొదటగా మనం దేవుడి రాజ్యాన్ని నీతిని వెతికితే అప్పుడు భూమి మీద మనకి ఏం కావాలో ఆయన మనకి ఇస్తాడు. ఎక్కువ ఇవ్వడో తక్కువ ఇవ్వడో, ఎంత కావాలో అంత, ఏం కావాలో అది, ఏ లోటు లేకుండా మనకు కావాల్సినవన్నీ ఆయన మనకి ఇస్తాడు. ఎప్పుడు? మనము దేవుడి రాజ్యాన్ని నీతిని మొదట వెతికినప్పుడు. నేను పాపం చేస్తూ ఉంటాను అయినా కానీ దేవుడు నాకు కావాల్సిన ఇవ్వాలి, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అయినా కానీ దేవుడు నాకు పరలోకం ఇవ్వాలి అంటే వాళ్ళందరూ కూడా సారము లేని క్రైస్తవులు. దేవుడు వాళ్ళని బయట పడేస్తాడు, పరలోకాన్ని కాకుండా నరకంలో పడేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సారము కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, దేవుడు బైబిల్లో ఎంతో మంది భక్తులకి ఎన్నో పరీక్షలు పెట్టాడు. మొదటగా పరీక్ష పెట్టి తర్వాత ఆశీర్వదించాడు. మనకు కూడా పరీక్షలు ఎదురవుతాయి. మనం ఆ పరీక్షల్లో నెగ్గి భక్తులు ఎలా అయితే ఉన్నారో అలా ఉంటూ మనం మంచిగా నడుస్తూ ఉంటే, మొదటగా మనం దేవుడి రాజ్యాన్ని నీతిని న్యాయాన్ని వెతుకుతూ ఉంటే అప్పుడు దేవుడు మనకి ఏం కావాలో అవి ఇస్తాడు. ఎక్కువ తక్కువ కాదు, నువ్వు ఎంత కష్టపడతావో అంత, నీ సామర్థ్యం ఎంత ఉందో అంత. ఒకవేళ నీకు సామర్థ్యం లేకపోయినా కానీ నీకు అది అవసరం అనుకుంటే నువ్వు దేవుడి రాజ్యాన్ని నీతిని వెతికే బాటలో నువ్వు ఉంటే దేవుడు దాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు. మొదటగా మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అటు తర్వాత మీకు కావాల్సినవి మీకు అనుగ్రహింపబడతాయి. అంతేగాని భూమి మీద అవసరతల కోసమే మనం నామకార్థంగా దేవుడిని నమ్ముకుంటే మనం నరకానికి వెళ్ళిపోతాం అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఈ మాటల ద్వారా చెప్తున్నారు. ఇప్పటిదాకా చెప్పిన మాటల్లో అంటే 25 నుండి 35 వచనాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవా, ఈ రోజు మేము మాట్లాడుకున్న మాటలు కేవలం మా చెవుల వరకే కాకుండా మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, ఏవేవైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఆటంకాలు అపవాది మా జీవితాల్లో కలిగిస్తుందో వాటన్నిటిని కూడా మీ చిత్తానుసారంగా తొలగించండి. పరలోకం మేము వెళ్ళటానికి మాకు ఏమేం కావాలో అవన్నీ కూడా మాకు అనుగ్రహించండి. సమయానుకూలంగా ప్రతిదాన్ని కూడా దయచేయమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, మేము మరలా కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్
జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.